కర్ణాటక రాష్ట్రంలోని హలేబిడులో ఉన్న హోయసలేశ్వర ఆలయం గోడలపై కనిపించే ఈ అద్భుత శిల్పం భారతీయ శిల్పకళా వైభవానికి జీవంతమైన ఉదాహరణ. రామాయణంలో వానరరాజు సుగ్రీవుడు తన అన్న వాలి యొక్క అపార బలం గురించి శ్రీరాముడికి చెబుతాడు. వాలి శక్తి అంత గొప్పది, అతను ఒకేసారి 7 సాల వృక్షాలను కదిలించగలడని విశ్వాసం. సుగ్రీవుడికి శ్రీరాముడి శక్తిపై సందేహం కలిగినప్పుడు శ్రీరాముడు తన విల్లును ఎత్తి ఒకే బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణం గాలి వేగంతో ప్రయాణించి 1 కాదు 2 కాదు 7 భారీ వృక్షాలను ఛేదించి ముందుకు సాగుతుంది. ఈ ఘట్టమే ఇక్కడి శిల్పంలో అద్భుతంగా చెక్కబడింది. శిల్పాన్ని గమనిస్తే వరుసగా నిలిచిన వృక్షాలు, విల్లు పట్టిన శ్రీరాముడు, ఆశ్చర్యంతో చూస్తున్న వానరులు, ప్రతి చిన్న వివరాన్ని శిల్పి అద్భుత నైపుణ్యంతో రూపొందించాడు. 12వ శతాబ్దంలో హోయసల రాజవంశం నిర్మించిన ఈ ఆలయం సోప్ స్టోన్ అనే ప్రత్యేక రాయితో నిర్మించబడింది. మొదట మృదువుగా ఉండే ఈ రాయి కాలక్రమంలో గట్టిపడి శాశ్వత కళాఖండంగా మారుతుంది. ఇక్కడి గోడలు కేవలం అలంకరణ కాదు, రామాయణం, మహాభారతం మరియు పురాణ కథలను రాతిలో శాశ్వతంగా నిలబెట్టిన చరిత్ర పుస్తకాలు. 900 సంవత్సరాలు గడిచిన ఈ శిల్పం ఇంకా మనతో మాట్లాడుతోంది. భక్తి, శక్తి, కళ ఈ మూడింటి సంగమమే హలేబిడు హోయసలేశ్వర ఆలయం. మీకు అవకాశం వస్తే ఈ అద్భుతాన్ని తప్పకుండా ప్రత్యక్షంగా చూడండి. ఇలాంటి భారతీయ చరిత్ర, దేవాలయాలు మరియు ప్రయాణ కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. జై శ్రీరామ్.